ఇప్పుడే ఒక వార్త బయటకొచ్చింది. అదేంటంటే నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ ప్లేస్‌లో నిన్న ఎక్కడ జరిగింది ఎన్‌కౌంటరు? ఆలూరు జిల్లాలో మారేడుమిల్లి ప్రాంతంలో టైగర్ జోన్ అంటారు. అది యాక్చువల్‌గా ట్రై జంక్షన్. అంటే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌కి ట్రై జంక్షన్. అదొక రకమైన ట్రాన్సిట్ రూట్ ఫర్ మావోయిస్టులు. మావోయిస్టులకి ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్రాకి గాని, ఒరిస్సాకి రావడానికి అదొక ట్రాన్సిట్ రూట్ అంటున్నారు. అక్కడ నిన్న ఎన్‌కౌంటర్ జరిగి 6 మంది చనిపోయినారు. అందులో హిడ్మా ఉన్నాడు. మాడ్వి హిడ్మా. అందులో వాళ్ళ భార్య రాజీ ఉంది. ఇంకొక నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ చనిపోయారు. దాని తర్వాత విజయవాడలో 27 మంది, కాకినాడలో కొంతమంది, ఏలూరులో కొంతమంది, ఇట్లా ఓవరాల్‌గా నిన్న దాదాపు ఒక 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయినట్టుగా చెప్పారు. అయితే అందులో అరెస్ట్ ఎంతమందిని చూపించారనేది కరెక్ట్‌గా లెక్క లేదు. 37 మందిని మాత్రమే చూపించారని చెప్తున్నారు. అంటే ఈ నిన్న దొరికిన వాళ్ళందరిలో అందరూ కూడా ఎవరంటే, ఇటు హిడ్మాకి సెక్యూరిటీ టీము, అట్లాగే దేవుజీకి సెక్యూరిటీ టీమ్ అని చెప్పారు. నిన్న వీళ్ళల్లోనే 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నట్టుగా కూడా వార్తలొచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహేష్ చంద్ర లడ్డా నిన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మళ్ళీ ఇంకొక ఎన్కౌంటర్ జరిగింది, ఇందులో 7 మంది చనిపోయారు, ఇంకా డీటెయిల్స్ అయితే మాకు రాలేదు అనేది చెప్పారు. ఇప్పుడు మనకు వినవస్తున్న అనఫిషియల్ వార్త ఏంటంటే, ఈ 7 మంది ఎన్కౌంటర్లో దేవజీ ఉన్నాడు అని. దేవజీని కూడా నేను మొన్నే ఒక 5-6 రోజుల ముందే వీళ్ళందరినీ పట్టుకొని ఒక ప్లాన్డ్గా ముందు హిడ్మాన్ చంపి, తర్వాత దేవజీని చంపి, తర్వాత ఇంకా నేషనల్ లెవెల్లో సీసీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా వరుసగా ఎన్కౌంటర్ చేయాలన్న ప్లాన్ కనబడుతుంది. సో ఇది ఒక పెద్ద ప్లాన్ అని, ప్లాన్లో భాగంగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పుడైతే నిన్న హిడ్మాన్ని కూడా అట్లాగే పట్టుకొని వీళ్ళంతా కూడా సరెండర్ అవ్వడానికే వచ్చారు. సరెండర్ అవ్వడానికి వస్తే వీళ్ళని సరెండర్ కానికుండా చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే హిడ్మా మీద మొత్తం పోలీసులు రగిలిపోతున్నారు. ఆయన 2010 నుంచి ఇప్పటి వరకు ఈ 15 ఇయర్స్లో దాదాపు 26 అటాక్స్ పోలీసుల మీద కావచ్చు, పారామిలిటరీ మీద కూడా చేశాడు. ఇందులో దాదాపు 200 మంది పైన చనిపోయారు. దేవజీని ఎందుకు చంపాలనుకున్నా అంటే, దేవజీ కూడా సరెండర్ అవ్వడానికి బిగినింగ్లో ఇష్టపడలేదు. తర్వాత దేవజీ సరెండర్ అవ్వాలనుకున్నాడు, కానీ దేవజీ కూడా చాలా అటాక్స్లో హిడ్మాతో పాటు ఉన్నాడు. ఫస్ట్ 76 మంది సిఆర్పిఎఫ్ చనిపోయిన అటాక్లో కూడా దేవజీ ఉన్నాడు. అట్లాగే చంద్రబాబుని చంపాలనుకున్న అలిపిరి అటాక్ 2003లో జరిగిన అలిపిరి అటాక్ అంతా కూడా దేవజీ ఆధ్వర్యంలో ఉన్నది. దేవజీ అంటే తిప్పిరి తిరుపతి, మన కరీంనగర్ కోరట్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్లలో అంబేద్కర్ నగర్ అతని నేటివ్. అతను దళితుడు యాక్చువల్గా. అంటే ఒక దళితుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ అవ్వడం అనేది గొప్ప విషయం నిజానికి. సో ఎందుకంటే అంతకుముందు బసవరాజు ఉన్నాడు, ఆ తర్వాత అంతకుముందు గణపతి ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మణ్ బ్యాచ్. సో ఫస్ట్ టైం దళిత్ అయ్యాడు. దళితుడు అవ్వడం వల్లనే అది సహించలేకే చీలికొచ్చిందనే వాదన కూడా బయటకు వచ్చింది. ఏదేమైనా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవజీని ఇప్పుడు చంపేశారు. అది ఇంకా చెప్పకుండా వీళ్ళు ఏదో నిజమైన ఎన్కౌంటర్ జరిగినట్టు, ఇంకా డీటెయిల్స్ రానట్టు ఇలాగా ఒక డ్రామా ఆడుతున్నారు. ఈ డ్రామా కామన్గా పోలీసులు ఆడే డ్రామానే. వాళ్ళు పట్టుకొని కాల్ చేసి వాళ్ళకి అన్ని డీటెయిల్స్ తెలుసు, కానీ ఒక్కసారిగా ఇది రియల్ ఎన్కౌంటర్ అని నమ్మించడం కోసం ఇంకా డీటెయిల్స్ లేవు, మా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది అని ముందుగా ఒక ప్రకటన వేయడం, తర్వాత మళ్ళీ డీటెయిల్స్ వచ్చాయి, అందులో దేవజీ అన్నాడు అని చెప్పడం, ఈ లోపల లీక్ చేయడం, ఇది ఒక ప్యాటర్న్ లాగా పోలీసులు చేసే వ్యవహారం. అలాగే దేవజీ కూడా ఈరోజు చనిపోయినట్టుగానే అనఫిషియల్గా చెప్తున్నాడు. యాక్చువల్గా 2 రోజుల ముందే మావోయిస్టులు కొంతమందిని పట్టుకున్నారనే వార్త వచ్చింది. అప్పుడే పౌర హక్కుల సంఘాల వాళ్ళు కూడా వాళ్ళని కోర్టుకు పెట్టమని డిమాండ్ చేశారు. దాని తర్వాత అనఫిషియల్గా లీక్ అయిన వార్త ఏంటంటే, కొంతమంది సరెండర్ అవ్వబోతున్నారు, కొంతమందిని చంపేయబోతున్నారు, చాలామంది అయితే దొరికారని అనఫిషియల్గా వార్తలు వచ్చాయి. కొంతమంది పోస్టులు కూడా, ఫేస్బుక్లో పోస్టులు కూడా పెట్టారు మావోయిస్ట్ సానుభూతిపరులు. ఏదేమైనా దేవజీని కానీ హిడ్మాని కానీ ముందే పట్టుకున్నారు. వీళ్ళు సరెండర్ అవ్వడానికి వచ్చారని చెప్తున్నారు. ఆయుధాలు తీసుకొని ఆయుధాలతో సరెండర్ అవ్వాలని వచ్చారు. కానీ హిడ్మాని దేవజీని సరెండర్ కావడానికి మిలిటరీ ఫోర్సెస్ కానీ పోలీసులు కానీ ఒప్పుకోలేదు. అందుకనే వాళ్ళని చంపేయాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఇది స్టెప్ బై స్టెప్ చెప్తారు, ఒకేసారి చెప్పకుండా
స్టెప్ బై స్టెప్ చెప్తారు. ఈరోజు కాసేపట్లో దేవ్జీ చనిపోయినట్టుగా కూడా పోలీసులు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నిన్న హిడ్మా చనిపోయిన తర్వాత పౌరకుల సంఘాల వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దేవ్జీ కూడా వాళ్ళ అధీనంలో ఉన్నాడు. ఎందుకంటే దేవ్జీ హిడ్మా లేకుండా సెక్యూరిటీ ఫోర్సులు ఒక దగ్గర ఉండే అవకాశం లేదు. వాళ్ళ బాడీ గార్డులు అందరూ కూడా వాళ్ళ చుట్టూనే ఉంటారు తప్ప వాళ్ళు విడిగా సెక్యూరిటీ లేకుండా తిరగరు. వాళ్ళకి ఇద్దరికి కూడా దేవ్జీ సెంట్రల్ సెక్రటరీ కాబట్టి ఆయనకి 3 నుంచి 5 అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. అట్లాగే హిడ్మాకి కూడా 3 అంచెల భద్రత ఏబిసి అని 3 అంచెలు ఉంటాయి. అందులో హిడ్మా మిలిటరీ పరంగా కూడా నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఆయన మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా ఎక్స్పర్టు. నిన్న కూడా ఆయన బయోగ్రఫీలో చెప్పాను నేను. అర్లీ మార్నింగ్ 4కి లేచి ఆయన పేపర్లు లేకపోతే రేడియో న్యూస్ వినడం, దాని తర్వాత మిలిటరీ ఎక్సర్సైజెస్ కేడర్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఆయన దినచర్య అలాగే స్టార్ట్ అవుతుంది. సో ఆయనకి ఏబీసీ అని ఉంటుంది. ఏలో 20 మంది, బిలో ఒక 15 మెంబర్సు, సిలో ఒక 15 మెంబర్స్, అలాగా కనీసం ఒక 50 మంది వరకు ఆయన 30 నుంచి 50 మంది వరకు సమయాన్ని బట్టి టెరైన్ బట్టి సెక్యూరిటీ ఉంటారు. ఆయన అప్రోచ్ అవ్వాలంటే ఇవన్నీ దాటుకొని ఎవరైనా కలవాలి తప్ప ఆయన డైరెక్ట్గా ఎవరిని కలవరు. ఆ స్థాయిలో సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఏ విషయంలో కూడా. కాబట్టి సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చి విజయవాడలో ఎందుకు రూములు తీసుకొని ఉంటారు, ఇళ్ళు తీసుకొని ఎందుకు ఉంటారు? సో ఇదంతా కూడా పోలీసుల డ్రామాని, పోలీసులు వీళ్ళని పట్టుకొని ఒక డ్రామా ఆడి వీళ్ళు కొంతమంది దొరికారని, కొంతమంది ఎన్కౌంటర్లు చనిపోయారని అంటున్నారు. ఇప్పుడు కూడా ఏం కథ రాబోతుందంటే, నిన్న ఆ ఎన్కౌంటర్లో కొంతమంది పారిపోయారు. నిన్న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్లో కొంతమంది పారిపోయారు. వాళ్ళే ఇప్పుడు ఈ స్పాట్కి 5-6 కిలోమీటర్లు వాళ్ళు దొరికారు. ఇప్పుడు కామన్ సెన్స్ ఆలోచిస్తే ఒక ఎన్కౌంటర్ జరిగినాక 5-6 కిలోమీటర్లలో వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళకి తెలుసు కదా ఇక్కడ కోంబింగలు జరుగుతాయి, ఇక్కడ మళ్ళీ జరుగుతుంది. వాళ్ళు దూరంగా పారిపోతారు కదా ఎవరైనా. 5-6 కిలోమీటర్లో ఉండి వీళ్ళకి ఎందుకు దొరుకుతారు? కాబట్టి ఇదంతా క్లియర్గా ఇది ఎన్కౌంటరే కాదు, పట్టుకొని అందరినీ కాల్ చేసి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేస్తూ ఒక డ్రామా ఆడుతున్నారు అనేది వస్తుంది. ఇది వాస్తవమే కావచ్చు. ఎందుకంటే ఇది ఒక దురదృష్టకరం. ఎందుకంటే మల్లోజుల ఆసన్న సరెండర్ అయినప్పుడే వాళ్ళు పిలిపించారు వీళ్ళందరికీ కూడా, మీరు కూడా వచ్చి సరెండర్ అయిపోండి. కానీ మరి వీళ్ళు కొంత ఆలస్యం చేసినట్టుగా ఉంది. ఒకేసారి అప్పుడు అందరూ కూడా ఆయుధాలతో సరెండర్ అయిపోతే వీళ్ళు బతుకుండేవాళ్ళు. డెడ్ లైన్ కూడా పెట్టారు సరెండర్ కమ్మని. కానీ వీళ్ళు సరెండర్ అవ్వకుండా